Hello students, welcome back to the channel. స్టూడెంట్స్ తెలంగాణ ఈసెట్ 2024 ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ అనేది జూన్ 14వ తేదీతోటి కంప్లీట్ అయితే అయింది. సో మీరందరూ కూడా వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సో మీరైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు కాబట్టి మీకు అసలు సీట్ వచ్చిందా లేదా, మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది అనేది ప్రొవిజనల్ అలాట్మెంట్స్ ఆఫ్ సీట్స్ అని చెప్పేసి రిలీజ్ చేస్తారు. జూన్ 18వ తేదీన అయితే వస్తుందన్నమాట. ఓకేనా. సో జూన్ 18వ తేదీన మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది, అసలు సీట్ వచ్చిందా లేదా అనే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. మీరు ఏదైతే వెబ్సైట్ త్రూ వెబ్ ఆప్షన్ ఇచ్చి ఉన్నారో ఆ వెబ్సైట్లోనే మీకు ఈ యొక్క సీట్ అలాట్మెంట్కి సంబంధించినటువంటి రిజల్ట్ అనేది అనౌన్స్ అయితే చేస్తారనమాట. ఓకేనా. జూన్ 18వ తేదీన ఏదో ఒక టైంలో రిలీజ్ అయితే చేస్తారు. ఈవినింగ్ 6 PM వరకు అయితే మోస్ట్లీ అయితే వస్తుంది. నేను అగైన్ జూన్ 18వ తేదీన రిమైండ్ అయితే చేస్తాను. ఓకేనా. సో స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు ఈ వెబ్ ఆప్షన్స్కి అపేర్ అయి ఉన్నారో, వెబ్ ఆప్షన్స్ ఎవరైతే ఇచ్చి ఉన్నారో సీట్ రాకపోయినట్లయితే అగైన్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంది. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ టైంలో మీకైతే సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎవరైతే డిసప్పాయింట్ అయితే కాకండి, ఎవరికైతే సీట్ రాలేదో వారైతే డిసప్పాయింట్ అయితే అవ్వకండి. ఓకేనా. సో మీకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ టైంలో మోస్ట్లీ సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా. సో జూన్ 18వ తేదీన మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది. నేను మీకు జూన్ 18వ తేదీన అగైన్ రిమైండ్ అయితే చేస్తాను. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే. సో స్టూడెంట్స్ ఇది ఇన్ఫర్మేషన్ అయితే. సో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.